అండ్ కమింగ్ టు రాజా సాబ్ బర్త్డేకి ఒక సాంగ్ అనుకున్నారు అన్నారు, మీరు కూడా చెప్పారు. అండ్ ఎందుకు డిలే అయింది? నవంబర్ లేదో అంటున్నారు. రాజాసాబ్ పోస్టర్ మొగిలి నుంచి కూడా వచ్చిందండి. నవంబర్ 5th ఉంటుందండి ఫస్ట్ సింగల్. ఓకే, సెకండ్ ట్రైలర్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారా? నేను అది ఎప్పుడు ఉండొచ్చు సార్? సెకండ్ ట్రైలర్ సినిమా ముందు ఉంటుందండి. January 9th ఫిలిం. ఆల్ ది బెస్ట్ అండి. కలభైరవ్ గారు సాంగ్ బాగుందండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సందీప్ గారు, అంటే మీరు రెగ్యులర్గా స్టోరీ చెప్పేస్తాను, లవ్ స్టోరీ తీసేస్తాను అంటే నమ్మకం లేదు. సంథింగ్ రాడికల్గా ఉంటుంది మీ స్క్రిప్ట్ అనేది. ఇందులో కూడా అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా కమర్షియల్ అంశాలతో పాటు ఎట్లా? యా సార్, అంటే ఇందులో మీరు సర్ప్రైజ్ అయ్యేదే ఈ సినిమాలో ఉన్న కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ అన్నది మన వాళ్ళు ఒక టెంప్లెట్ని పెట్టి టెంప్లెట్ని కమర్షియల్ అని చాలామందికి ఒక రాంగ్ ఫీలింగ్ ఉంది. అది కాదు, అంటే ఒక లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అందరికీ నచ్చేలా సర్వ్ చేయడం ఈజ్ కమర్షియల్ సినిమా. సో ఈసారి ఇంకొంచెం ఉంటుంది సార్, నా తాలూకా థాట్స్ ఉంటాయి. కానీ ఈసారి ఏంటి అని అంటే ఒక నా ఫిలాసఫీ ఏంటి, ఒక లవ్ గురించి నా ఫిలాసఫీ ఏంటి, ఒక దేవుడు గురించి నా ఫిలాసఫీ ఏంటి, నేను ఎలా నమ్ముతున్నాను, నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి, ఇలా ఒక నా పర్సెప్షన్ని చూపించే ప్రయత్నం సార్. అది డెఫినెట్గా చాలా చాలా కొత్తగా ఉండబోతుంది సార్. మీరు అన్నది నిజం, లవ్ స్టోరీ పైన మీ అందరికీ కనిపించేది డెప్త్ వేరే ఉంది సార్ సినిమాలో. కాలభైరవ్ గారు సార్, కలర్ ఫోటో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ అది. ఇప్పుడు కూడా పాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీ కాంబినేషన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అంటే రియల్లీ ఎక్సైటెడ్. అంటే చాలా తక్కువ కనిపిస్తారు మీడియాలో కూడా, సినిమాలు కూడా తక్కువ చేస్తారు, ఎందుకో నాకు తెలీదు సార్. వచ్చినాయి కదండి, చేస్తా. గ్రాస్లీ అండర్ యూటిలైజింగ్ యువర్ టాలెంట్ ఇండస్ట్రీ, అది సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా. అదే సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ సార్. అండర్ యూటిలైజింగ్ తెలీదండి, ఎందుకంటే ఎవరికైనా సరే మన దగ్గర వచ్చిన ఆపర్చునిటీస్ బట్టే అన్నీ కలిసి వస్తే మనం షైన్ అయ్యే అవకాశం వస్తుందండి. బట్ నాకు ఖచ్చితంగా స్టిల్ అ లాంగ్ వే టు గో కదా సార్. సో నాకు కూడా ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఎన్నో చేయాలి. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐ విల్ డూ మచ్ మోర్ అండ్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ RRRలో కూడా నాటు యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆస్కార్ సాంగ్ అది సార్. అండ్ కొమరం భీముడు మై ఫేవరెట్, ఒక ఇంటెన్స్ రెండరింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఆ సీన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ ఏది, మహేష్ బాబు గారి సినిమాలో ఏంటి, అందులో కూడా మీ టచ్ ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు అందరూ సార్. అంటే ఖచ్చితంగా, అంటే నాన్ రికార్డింగ్స్ మహేష్ బాబు గారి సినిమానే కాదండి, నాన్నగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఏమైనా వర్క్ ఉంటే ఇప్పటికీ కూడా నాకు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు సార్. నా బాధ్యత అంటే పార్ట్ ఆఫ్ రికార్డింగ్ సెషన్స్ అండి. సో ఈ సినిమాలో కూడా నెమ్మదిగా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలైనాయండి. సో అది కూడా చేస్తున్నాం. లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని చెప్పినా సరే అండర్ యూటిలైజ్ చేస్తున్నారని చెప్పే ఇండస్ట్రీ అన్నారు కదా, ఐ స్టిల్ స్టిక్ టు ఇట్.